రాష్ట్ర రాజకీయ యావనికపై ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి నుంచి గెలిచిన నాయకులు రాష్ట్ర స్థానాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఆ నియోజకవర్గం అంటే ఒక బ్రాండ్. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉద్దండులను దేశానికి పరిచయం చేసిన గడ్డాది. ఢిల్లీ పీఠాలను సైతం ఆకర్షించిన చరిత్ర ఆ నియోజకవర్గం సొంతం. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం కేడర్ రగిలిపోతోంది. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారట. ఏ సమస్య వచ్చినా వెన్నుతట్టే నాతుడు లేక స్థానిక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరక్క ప్రజలు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. ఇంతకు అసలు ఆ నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఇంతటి వ్యతిరేక మాటలకు ఆ ఎమ్మెల్యే ఎవరు? క్యాడర్లో రగులుతున్న ఆ అసంతృప్తికి కారణమేంటి? లెట్స్ వాచ్. పీలేరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మారుతుంది. నల్లారి కుటుంబ వారసత్వం ఉన్న స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డిపై పార్టీ లోకల్ నాయకుల అసంతృప్తి తీవ్రంగా పెరుగుతోంది. నల్లారి కుటుంబం అనగానే గుర్తొచ్చేది ఘన రాజకీయ వారసత్వం. అమర్నాథ్ రెడ్డి నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఈ కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాముఖ్యత కలిగింది. అయితే ఇప్పుడు పీలేరు ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి తన ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తుండటంతో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అమర్నాథ్ రెడ్డి. ఆ తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరో చరిత్ర అని చెప్పాలి. అంతటి ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పీలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే క్రమశిక్షణకు క్యాడర్ కట్టుబాటుకు మారుపేరుగా ఉన్న ఆ నల్లారి కోటలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పచ్చకోటలో పక్క పార్టీ నుంచి వలస వచ్చిన పక్షుల పెత్తనం పెరిగిపోయిందని సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడటం చూస్తుంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. పీలేరు తెలుగుదేశం పార్టీలో వలస నీతుల ప్రభావం ఎక్కువైంది. వైసీపీ నుంచి వలసగా వచ్చిన నేతలకు పెద్ద హోదాలు, కాంట్రాక్టులు లభిస్తున్నాయనే టాక్ నడుస్తుంది. స్థానిక నాయకులు, పార్టీ క్యాడర్ పూర్తిగా పక్కన పెట్టబడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు, స్థానిక నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలనే తెలియని పరిస్థితి నెలకొందట. తమకు ఎక్కడా స్థానం లేదని, వలస నేతల హవానే నడుస్తోందనే మాటలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. పీలేరు నియోజకవర్గంలో పీలేరు, వాయల్పాడు, కలికిరి, కేవిపల్లి, గుర్రంకొండ, కలకడతో కలిపి మొత్తం 6 మండలాలున్నాయి. ఈ 6 మండలాల్లో ఆది నుంచి టీడీపీ జెండా మోసిన సీనియర్లను, ముఖ్య నాయకులను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరినీ లెక్క చేయకుండా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. పార్టీ కష్టకాలంలో లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొన్న నాయకులను కాదని, అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి కండువాలు కప్పుకొని వచ్చిన వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వం రగిలిపోతుందట. నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలస నేతలదే హవా నడుస్తుందట. కాంట్రాక్టుల నుంచి ఇసుక తరలింపు వరకు ప్రతి దాంట్లోనూ వైసీపీ నుంచి వచ్చిన వారికే సింహభాగం దక్కుతోందని సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలు యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంతా వాళ్ళకేనా? జెండా మోసిన మాకేం లేదా అంటూ మండలాల వారీగా టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే అసంతృప్తి గలం విప్పుతున్నారు. క్యాడర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉందట. ఈ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ప్రజలకు సరైన రీతిలో అందుబాటులో ఉండడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. తన వ్యాపారాల నిమిత్తం ఎక్కువ సమయం హైదరాబాద్, బెంగళూరుకే పరిమితమవుతున్నారట. దీంతో ఏ కష్టం వచ్చినా, ఏ భూదందా జరిగినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదట. అంతా ఎమ్మెల్యే పీఏ వద్ద మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి పీలేరులో నెలకొందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పీఏ వద్దకు వెళ్తే అక్కడ ఫిర్యాదు చేసిన విషయాలు లీక్ అవుతున్నాయట. అక్కడ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వలస నేతలు తిరిగి బాధితులనే బెదిరింపులకు గురి చేస్తున్న సందర్భాలు, కోకొల్లలని వాపుతున్న సందర్భాలు ఉన్నాయి. వైసీపీ పాలనలో అరాచకాలు భరించలేక టీడీపీ వైపు మొగ్గు చూపితే ఇప్పుడు అదే నేతలు పసుపు కండువా కప్పుకొని సర్వం దోచేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పీలేరులో నడుస్తున్న రాజకీయం అంటూ పక్క నియోజకవర్గం ప్రజలు ముక్కున వెలేసుకుంటున్నారట. సొంత పార్టీ నేతలను విస్మరించడం, వలస నేతలను ఆందోళనెక్కించడం, పైగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి క్యాడర్లో సహనం నశించింది.
ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ అధిష్టానం కిషోర్ కుమార్ రెడ్డికి ఎలాంటి సూచనలు చేస్తుందో, నిరాశలో ఉన్న క్యాడర్లో భరోసా ఎలా నింపుతారో, అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ బాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.